Residential University BTech Spot Admissions and Seminar May 4th Sunday. Hotel Shelton Rajamandri beside Ramakrishna Theatre, Ayyappa Nagar. ఈ రోజు కార్మికులు పండగ, కార్మికుల దినం, కార్మికుల రోజు. శ్రమజీవులకు వ్యతిరేకంగా షికాగో నగరంలో ఆ రోజు వేలాది మంది రోడ్డు మీదకి వస్తే అక్కడ అమెరికన్ సామ్రాజ్యవాదం, అమెరికా ప్రభుత్వం కార్మికుల పైన వివక్షణారహితంగా కార్పులు జరిపితే లక్షలాది మంది చనిపోతే అందులో ఒక కామ్రేడు మిగిలి ఆ క్లాత్ని తీసి ఆ రక్తంలో ముంచి ఎగరేస్తే అది మే 1వ తారీఖున ప్రపంచ దినంగా మారింది. 12 గంటలు 18 గంటలకి వెట్టి సేకరికి వ్యతిరేకంగా జరిగిన విరోచిత పోరాటంలో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 139వ మేడే సభను ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటూ ఉన్నాం. కార్మికులు, కర్షకులు, మేధావులు ఈ రోజున అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. రైతాంగం చనిపోతూ ఉన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు రావడం లేదు. ఉన్న పరిశ్రమలన్నింటినీ కూడా మోడీ గవర్నమెంట్ మూసేస్తూ ఉన్నది. ఒక 5 సంవత్సరాలకి 2 సంవత్సరాలకు ఒకసారి పాకిస్తాన్ పైన మన పైన ఒక యుద్ధం చూపి భారతీయుల పైన సానుభూతి పొందడం కోసం యుద్ధాలను ప్రకటిస్తున్నది. చిన్న దేశాలపైన అమెరికా సామ్రాజ్యవాదం, డొనాల్డ్ ట్రంప్ లాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో విధి నిక్షేపాల కోసం, వ్యాపారాల కోసం చిన్న దేశాలపైన యుద్ధం ప్రకటించి అమాయక ప్రజలను అన్యాయంగా చంపేస్తూ ఉన్నారు. ఆ చంపేసే వాటికి వ్యతిరేకంగా ఈరోజు మేడేని జరుపుకుంటా ఉన్నామని తెలియజేస్తూ ఉన్నాం. నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలి. నిరుద్యోగులు రోజు రోజుకి పెరిగిపోతూ ఉన్నారు. వ్యవసాయ రంగంలో కానీ, కార్మిక రంగంలో కానీ, అలాగే చేనేత రంగంలో కానీ నిరుద్యోగులు పట్టాబద్దులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా నిరుద్యోగ సమస్యకి వ్యతిరేకంగా పోరాడాలని ఈ మేడే సందర్భంగా ఐఎఫ్టియు జాతీయ కమిటీ పిలుపునిచ్చింది. ఆ పిలుపులో భాగంగా మేము ఇవాళ నిరసన కార్యక్రమం తెలియజేసి జగ్గంపేటలో ఈ ర్యాలీ, ప్రదర్శన, ధర్నాను కూడా తెలియజేస్తాం. ప్రజలకి, విలేకరుల మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ లాల్ సలాం, థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.